సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వాహకుల తీరుపై ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న. పట్టణంలోని వార్డులో ప్రజాపాలన విజయోత్సవాలు. విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న. అన్నం రూపంలో అమర్నాథ్ ఈశ్వర్ భద్రేశ్వర దేవాలయంలో శివునికి ప్రత్యేక అలంకరణ. కార్తీక మాసం ముగింపుతో భక్తుల సందడి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. సోమవారం తాండూరు మండలం కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అప్పటికే విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వండిన అన్నంలో పురుగులు ఉండటాన్ని గమనించారు. వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు వంటవారిని పురుగుల అన్నం ఎలా వండిస్తారు అంటూ ప్రశ్నించారు. అదే విద్యార్థులకు వండిస్తారా అంటూ మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు. అయితే రేషన్ బియ్యం సరిగా లేదని నాసిరకంగా వచ్చాయని నిర్వాహకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మంచి బియ్యం ఇప్పించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తామని వారు బదిలిచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడనే వరకు వరకు మీరు మాట్లాడుకోండి. మొన్న అక్కినే కొంది నువ్వు అక్కినాకి ఇటుపో ఇటుపో మీరేనా వంట వేసేది రోజు మేడం పురుగులు ఎందుకు వస్తుంది? మళ్ళీ ఒకసారి పురుగులు వచ్చినాయంటే చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటుంది మంచిది. చెట్టు కింద చేయకు అయినా పురుగులు పెట్టేది కానీ మళ్ళీ ఒకసారి కాంపిటీషన్ వస్తే మీరు ఏజెన్సీ మాత్రం ఉండొచ్చు. క్లియర్గా చెప్పు. పిల్లలకి ఏ విధంగా నాసిరకం కానీ ఏదైనా చిన్న కాంపిటీషన్ వచ్చిందని మాత్రం కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఏడాది కాలంలో వ్యవసాయానికి 54.280 కోట్ల ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ, సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు 60,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి వెనుకడుగు వేయలేదని తెలిపారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. త్వరలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళా సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. ఏడాది పాలనలో నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో గ్రూప్ 1 డిఎస్సి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి కరణ్కోట్ సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఆ రోజు మనం చెప్పినాం ఇక్కడనే కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడి, మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఏంటి, గతంలో మీకు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీకు పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి అంటే మీరందరూ కూడా కూర్చొని నమ్మి ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాక్షస పాలనని
పారదోలి ఈరోజు కలెక్టర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఈ రోజుకు నిన్నటికి 1 సంవత్సరం అవుతుంది. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. నేను మీ దగ్గరికి రానికే, నేను మీ దగ్గరికి ఓట్లు వేయమని చెప్పి అడగడానికి రాలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో నేను ఏం పని చేసినా మీకు ఇంకేం చేయాలని చెప్పి అడగడానికి వచ్చిన ఈ రోజు మీ దగ్గరికి. ఆ రోజు గ్రామంలో చెప్పారు గ్రామ సమస్యలు. గ్రామంలో మాకు ముఖ్యంగా ఆ రోజు టాయిలెట్స్ మాకు ఇబ్బందికరంగా ఉంది. 2 మీటర్లు పెట్టుకుంటే కూడా ఇక్కడ బండ ఉన్నది, దానికి ఒక పర్మనెంట్ పరిష్కారం కావాలని చెప్పి నాకు గుర్తుంది. దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాం. మీ అందరి సహకారంతో అధికారులను నిలిపిస్తాం. అవసరం అనుకుంటే కలెక్టర్ కూడా మన గ్రామానికి పంపిస్తా. ఈ రోజే వచ్చే వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. నాకు గుర్తుంది ఆ విషయం పైన కలెక్టర్ రమ్మని చెప్పి. ఖచ్చితంగా మీకు టాయిలెట్స్ కు దానికి ఏవైతే 10-12 వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో ఇంకా అదనంగా మనం ఏ విధంగా ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరులకు ఇబ్బంది కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నాకున్నది, నేను ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు చెప్పారు కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఇచ్చేస్తుంటే కూడా నేను అధికారులకు చెప్పిన ఖచ్చితంగా మనం ఎలక్షన్ల ముందు కరణ్కోట్ ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చినాం. ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జాగలు ఇళ్లకు జాగలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అదే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఊరు దగ్గర 6 ఎకరాల భూమి ఉంది మీకు ఆ రోజు చెప్పడం జరిగింది. అది గుర్తించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికి మన ముఖ్యమంత్రి గారు 3500 ఇంటి ఇచ్చిండ్రు. మన కరణ్కోట్ గ్రామంలో ఫస్ట్ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే, ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా మనం ముందు చెప్పిన ప్రకారమే మనకి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చిన ప్రకారం మీకు అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఇస్తానని కూడా చెప్తా ఉన్నాను. దీనికి ఎంత దుర్మార్గులు కొంతమంది జానికి అడ్డం వచ్చిండ్రు. ఎంత మంది అడ్డం వచ్చినా గతంలో ఏం చేసిండ్రో కానీ ఇంకా అలాంటి పప్పులు మాత్రం ఉడకవు. అలాంటి రాక్షస పాలన తుదం ముట్టించిండ్రు. వారి పప్పులు కూడా దౌర్జన్యం చేస్తామంటే ఆ దౌర్జన్యం చేసే పప్పులు కరణ్కోట గ్రామంలో ఎవ్వరు కూడా దౌర్జన్యం చేసిన పప్పులు మాత్రం వాళ్ళ ఆటలు మాత్రం సాగనివ్వను. నేనున్నంత వరకు మాత్రం ఈ వేదిక ద్వారా కరణ్కోట గ్రామంలో చెప్తా ఉన్నాను. మీకు ఎవరైతే బీద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందో, మీకు ఏదైతే మంచి కావాలో దానికి ఎంత మంది అడ్డం వచ్చినా వాళ్ళందరినీ తొక్కుకుంటున్న పోయి మీకు న్యాయం జరిగే వరకు మీకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పటికీ చెప్పినాం, మనం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కరణ్కోట్ గ్రామంలోకి ఇప్పటికీ దాదాపు 2 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రాలేదు, అక్కడక్కడ కొంతమందికి రాలేదు. వాళ్ళ అకౌంట్ పేరు రాసుకో తప్పు చేసుకోమో, వాళ్ళ ఆధార్ కార్డు లింకు తప్పు చేయడమో, కొన్ని తప్పిదముల వల్ల కొన్ని మిస్టేక్ అయినాయి. అవన్నిటి కూడా అధికారులను మీ దగ్గరికి పంపించడం జరిగింది. వారికి అందరూ కూడా వచ్చి ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని ఇప్పటికీ నిన్నమ్మన్నాడు కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరికి వచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కానీ స్కూల్లో ఇబ్బందులు అని చెప్పారు. మాకు ఇక్కడ అడిషనల్ రూమ్లు అయితే బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా మాకు మైగ్రేట్స్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడతారు. ఇక్కడ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు. మా పిల్లలకు కంపల్సరీ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పిండ్రు. ఎక్కడ కూడా లేదు. కరణ్కోట్ కు టీచర్స్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ కూడా మైగ్రేట్స్ తెలుసు నాకు. గండ్లలో పనిచేసే వాళ్ళు, పాలిష్ మిషన్ లో పనిచేసే వాళ్ళు, రోజు రెక్కాడుతుంది కానీ డొక్కాలని వాళ్ళు, పూట గడవని వాళ్ళు, రోజు కష్టం చేసి పనిచేసే వాళ్ళే కరణ్కోట్ గ్రామంలో ఉన్నారు. మీ కష్టాన్ని నేను దగ్గరుండి చూసినా. ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లు ఒక మంచి స్కూలే ఇక్కడ ఉన్నటువంటి కరణ్కోట్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలే, కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు నడిపించి చూస్తా ఉన్నాం. ఇప్పుడే ఇల్లు వచ్చిన స్కూల్ కాడికి మిడ్ డే మీల్స్ అన్నం కూడా మీరు సరిగా పెట్టకపోతే బాగుండదు. ఆ ఏజెన్సీకి కూడా హెచ్చరించి వచ్చిన నాకు దృష్టికి వచ్చింది. ఇంతకుముందు పురుగులు వస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉందంటే మళ్ళా అలాంటి పని చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత కూడా ఖచ్చితంగా నా పైన ఉంది. మీ పిల్లలకు అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే బాధ్యత తీసుకునే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం ఆ రోజు 6 గ్యారంటీలు ఇచ్చినాం. వాస్తవంగా పెద్ద గ్యారంటీలు కావు, మనం అన్ని ఆలోచన చేసినాం. గత పాలకులు వాళ్ళు ఆ రోజు
ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం ఊళ్ళో చెప్పుకుంటాం అప్పుడప్పుడు. ఒక మంచి సంసారం ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే వాడు మొత్తం అప్పులు చేసి ఆ కుటుంబాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాడు ఒకడే బాగుపడ్డాడు, కుటుంబానికి ఏం కూడా ఇవ్వలేడని చెప్పి మన దగ్గర అక్కడక్కడ కొన్ని ఊర్లలో ఉంటారు. ఆ విధంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు చేసిండు. ప్రతి ఒక్కరిని నాశనం చేసిండు. సర్పంచులతో పని చేయించుకున్నాడు, సర్పంచులకు పైసలు ఇవ్వలే. గుత్తేదారులతో పైసలు పని చేయించుకున్నాడు, గుత్తేదారులకు పైసలు ఇవ్వలే. ఇవన్నీ జరగకుండా ఇంతమందికి అప్పు పెట్టి కూడా మళ్ళా తెలంగాణని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. కానీ ఎవరికి మాత్రం 1 రూపాయి ఇవ్వలే. ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా సంపద సృష్టిద్దాం, ఆ రోజు మా తెలంగాణ బిడ్డలకు ఏదైతే మనం చెప్పినామో, మా తెలంగాణ తల్లులకు మనం ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు ఇచ్చే బాధ్యత. ఎంత అప్పు చేసేసారు ఆయన చేసిన అప్పులకే ఈ సంవత్సర కాలంలోనే 60,000 కోట్లు మిత్తి కట్టడం జరిగింది. ఈ సంవత్సరము కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల్లో చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళకి మిత్తి కట్టడం జరిగింది. ఇదంతా నగ్న సత్యం. అయినా సరే మీకు ఇచ్చినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మా మహిళా సోదరులకు చెప్పినాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఎంబడి అది 24 గంటలను ఇంప్లిమెంట్ చేసినాం. మా మహిళా సోదరులకు 500 పింఛన్లు ఇస్తామని చెప్పినాం. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మా మహిళా సోదరులకు ఉచితంగా 200 యూనిట్లకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం. అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం. 1 సంవత్సర కాలంలో 18,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ ద్వారా మాఫీ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది మిగిలిపోయినరు. ఇంకొక 8 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరం రుణమాఫీ రైతన్నలకు ఇచ్చేది ఉన్నది. అది కూడా ఎంబడే వారికి కూడా ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేసి తీస్తారు. గతంలో చూసినాం, అదే కేసీఆర్ గారు చెప్పిండ్రు నేను కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు చేసి చెప్పిండు. కానీ ఆయన 10 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసిన పాపాన అవ్వలేడు. ఆ 10,000 కోట్లు ఎక్కడివి? ఆ రోజు రింగు రోడ్డు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రింగు రోడ్డుని అమ్ముకొని 8,000 కోట్లు వస్తే అవి మాత్రమే రుణమాఫీ చేసిండు. కానీ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టలే. మళ్ళా రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఔటర్ రింగు రోడ్డుని దాన్ని అమ్ముకుంటే 8,000 కోట్లు వచ్చే టోల్. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆయా వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో మురుగుకాలువలను శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలకు అందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న సూచించారు. తాండూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షాత్ మిషన్ ఆధ్వర్యంలో ఏఎస్ కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. గత 6 నెలలుగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే తరానికి అనుగుణంగా చదువుతో పాటు వృత్తి నైపుణ్యాల్లో ప్రతి ఒక్కరూ మేల్కొవలు సాధించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ పద్మనాభరెడ్డి, అన్నపూర్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము ఇలాగే క్లాసులు నిర్వహిస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాం. ఇక వీలైనంత మటుకు ఉపాధి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్ మీకు ఎవ్రీ టైం అప్డేట్లో ఉంటూ ఉన్న శక్తులన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచో ఎవరెవరో కాంటాక్ట్ చేస్తారు. హైదరాబాద్ నుంచి రియాబీ క్యాలీ వాళ్ళు కూడా కంపెనీ నుంచి కాల్ చేస్తారు.
ఎంత ఒకటి రెండని చెప్పలేదు. మీరు కాస్త నాలెడ్జ్ ఉంటే చాలు, చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఎక్సెల్ చిన్న ప్రాజెక్ట్ అండి ఈ రోజుల్లో. ఆ ఎక్సెల్ కొద్దిగా నేర్చుకున్న 30 రోజులు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోజుల్లో మినిమం మీ ఇంట్లో కూర్చొని 20 నుంచి 30,000 రూపాయలు సంపాదించిన అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు డేటా ఎంట్రీ వర్క్స్ అని ఆన్లైన్లో అక్కడిక్కడ పోయడము అది పెద్దగా సక్సెస్ కావు ప్రాజెక్టు. డైరెక్ట్తో మనకు ఇలాంటి గవర్నమెంట్ సంస్థల ముందు ఆర్గనైజ్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏపీ సర్వే చేసిన ప్రోగ్రామ్ డేటా ఎంట్రీ వర్క్స్ ఉన్నాయి. అలాంటి వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఫామ్ మీరు ఫిల్ చేసి ఆన్లైన్ ఎంట్రీ చేయడానికి మినిమం 10 to 15 రూపీస్ కాస్ట్ ఇస్తున్నారు. 10 నుంచి 15 రూపాయలు. మీరు ఒక గంటలో మినిమం 10 ఫామ్ కొడితే ఎంత 100 నుంచి 150 రూపాయలు ఒక గంటకి. ప్లీజ్ స్పీడప్తో వర్క్ చేసుకొని ఇంట్రెస్ట్గా ఉండి ఫ్యూచర్లో ఒక మంచి అవకాశాలు మనకి టెక్నాలజీలో ఉన్నాయి. ఆ ఫీచర్స్ని మనకు వచ్చిన అవకాశాలని ఈ స్మార్ట్ స్కిల్స్ అనేవి మొబైల్తో కాకుండా కంప్యూటర్ టెక్నాలజీకి చాలా డిఫరెంట్ ఉంది. మొబైల్కి కంప్యూటర్కి వేరు. మొబైల్ చేతిలో పట్టుకొని మీరు ఎంజాయ్ చేయొద్దు ప్రత్యేకించి. కాబట్టి ఎంతకైనా మంచిది ఈ స్థాయిని మనం కాకుండా వేరే స్థాయిలో వెళ్ళినా కూడా మనం టెక్నాలజీ పైన కాస్త ఐడియా ఉండాలి. మా సంస్థ ఆర్గనైజ్ చేస్తున్న నేను ఒకనే ఫ్యాకల్టీగా నేను దాంట్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా చెప్పేది కంప్యూటర్ సిలబసే. అందులో ప్రత్యేకంగా ఏముంది అనుకుంటే మా దగ్గర ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈరోజు 2 సంవత్సరాలైన 900 మంది స్టూడెంట్స్కి ఇక్కడ శిక్షణ పొందుతూ సర్టిఫికేట్ అందిస్తూ మ్యాక్సిమంకి ఈరోజు ఎంత వీలైతే అంతవరకు ఉపాధిలోకి పంపించేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు మేడం వాళ్ళ దగ్గరనే మన వర్క్ చేస్తున్నాం. మన స్టూడెంట్స్ 15 మంది పైగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు ఇక్కడ మా దగ్గర శిక్షణ పొందిన స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్గా. గత లాస్ట్ టైం కూడా ఏదో సర్వే ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు కూడా డేటా ఎంట్రీలో కూడా మన స్టూడెంట్స్ వెళ్ళారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ రోజు కాకపోయినా రేపటి తరానికి 200% మీకు ఇంటి దగ్గర కూర్చునే జాబ్స్ అయితే 100% వస్తాయి. ఇది మర్చిపోండి. ఆల్రెడీ రీసెంట్లీ కొడంగల్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం. వీడియోగ్రఫీ ఏంటి మ్యారేజ్లు, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ. నా స్టూడెంటే ఈరోజు ఫర్ డే 15,000 రూపాయలు సంపాదిస్తాను. ఫర్ డే నా స్టూడెంట్. ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు డబ్బా సంఖ్య 30 days కోసం ఆడపోతే ఏం నేర్పియాలి. ఇలాగ 2 స్టూడెంట్స్ కొడంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళారు, ఉత్తరాన్ని తిరిగి వచ్చారు. 1,00,000 రూపాయలు పోయినాయి. అండ్ అక్కడ ఎటువంటి ట్రైనింగ్ చేయాలి వాళ్ళకి వచ్చినాక ప్రోగ్రామ్ చేయండి ప్రాక్టికల్ అంటే వాళ్ళు సిస్టమ్ మీద కూర్చొని ఫోటోషాప్లో ఏమేమో చేస్తాము. బట్ పర్ఫెక్ట్ ప్రాపర్లీ వర్క్ లేదు. ఇప్పుడు మేమే ప్రాపర్లీ వర్క్ ఇప్పిస్తూ ట్రైనింగ్ ఇస్తూ మా దగ్గరనే జాబ్. అక్కడ మీరు గంటకు సంపాదించుకుంటారా లేకపోతే నెలకు శాలరీ ఇమ్మంటారా అనేది రెడీ అయ్యేది. అక్కడ ఎవరున్నారు? ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేరు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేరు, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళే ఉన్నారు, ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మన ఏఎస్ కంప్యూటర్స్ పద్మనాభరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత మంచిగా మన తాండూరులో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ దాదాపుగా 2 years ఇక్కడ స్టార్ట్ చేసి 2 years అయిపోయింది. కొడంగల్లో స్టార్ట్ చేసి 15 years అయిపోయింది. వారు స్టూడెంట్స్ని ఏంటంటే డబ్బుల కోసమో దానికోసమో చూడకుండా పిల్లల్ని టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలి, రేపటి భావితరానికి చిల్లర స్టూడెంట్స్ అందరినీ అన్ని స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ చూస్తున్నాం అంత కంప్యూటర్ యుగమే. అందులో ప్లస్ స్మార్ట్ ఫోన్స్తో పాటు ఎంత ఫోన్స్ పట్టుకొని ఎంత నేర్చుకున్నా సిస్టమ్ ముందు కూర్చొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది చూస్తున్నాం. ఈ జనరేషన్లో మనం హిందీ నేర్చుకున్నా ఇంకా తక్కువే. డైలీ ఒక కొత్త కోర్సెస్ వస్తున్నాయి, డైలీ ఒక టెక్నాలజీ చేంజ్ అవుతూనే ఉంది. ఈ డేస్లో మనం ఎంత నేర్చుకున్నా మనం ఇంకా చాలా తక్కువే. కాబట్టి మన కోసము ఇంత తక్కువ అసలు
ఎలా అంటే నార్మల్గా మినిమం ఫీజు తోటి అలాగే సర్టిఫికెట్స్ని కూడా మినిమంగా తీసుకొని ఈ కోర్సెస్ బయట చేస్తే హైదరాబాద్లో కానీ ఇక్కడ చేస్తే మినిమం మనకి ఒక అరౌండ్ 40,000 to 50,000 వరకైనా ఉంటాయి ఈ కోర్సెస్ అన్నీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మనకు ఈవెన్ ఒక 3,000లో ఈ కోర్సెస్ అన్నీ నేర్పిస్తున్నారు. అప్పుడు చూస్తుంటే అంటే జస్ట్ ఒక 10 years బ్యాక్ అట్లా చూస్తే ఓన్లీ PGDCA చేయడానికి చాలా అమౌంట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, దాంతోపాటు ఎన్నో కోర్సెస్ నేర్పిస్తున్నారు. మీకు ఇన్ని కోర్సెస్ నేర్పించి ఈవెన్ ఇన్ని కోర్సెస్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోరేమో నాకు తెలిసి. అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ నేర్పిస్తూ ఇంత బాగా స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మనాభరెడ్డి గారికి, అన్నపూర్ణ గారికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడే ఉండి ఇన్స్టిట్యూట్ని రన్ చేపిస్తున్నందుకు వారికి స్పెషల్గా నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ అని తెలియజేస్తూ, ఎందుకంటే మన తాండూరులో నాట్ ఓన్లీ తాండూరు స్టూడెంట్స్, మండలాల నుంచి కూడా అందరు స్టూడెంట్స్ మన తాండూరుకే చదువుకోవడానికి వస్తారు. ఎందుకంటే కాలేజెస్ కానీ అన్నీ మన దగ్గర చాలా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ మన దగ్గర ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి మెయిన్గా బషీరాబాద్ కానీ, పెద్దమూరు కానీ, అలా కానీ అందరు ఇక్కడ వచ్చి చదువుకుంటారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది అమ్మాయిలు అందరూ బషీరాబాద్ వాళ్ళే ఉన్నారు. అంటే మన దగ్గర వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి మనం చాలా మంచిగా ఇక్కడ ఇంత సిస్టమ్స్ పెట్టేసి మీకోసం ఫుల్ టైం ఇస్తూ ఇప్పటి వరకు 900 మెంబర్స్కి సార్ ఇక్కడ కోర్సెస్ నేర్పించారంటే చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఒక్కరే, మళ్ళీ ఎలాంటి ఫ్యాకల్టీ లేదు, ఎలాంటి టీచర్స్ లేదు, ఆయన ఒక్కరే నేర్పిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ కావాలి. అది తీసుకొని ఇంతమందికి నేర్పిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. మీరు దినే అభివృద్ధి చెందుతూ ఇంకా చాలా మందికి మీ సేవలు అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మా 2-3 days నుంచి మున్సిపల్లో కూడా డేటా ఎంట్రీ వర్క్ స్టార్ట్ అయ్యింది. మొన్న చేసినటువంటి సర్వేకి ఒక 10-15 మెంబర్స్ మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉన్నారు. సార్ కానీ పంపించారు కూడా. అంటే మీకందరికి ఇప్పుడు నేర్చుకొని వదిలేయడం కాదు, ఫ్యూచర్ని మీరు దాన్ని నేర్చుకున్న దాన్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఎందుకు మనకు పంపిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైనా తరగచ్చు, కానీ చదువుకునే విద్యను మాత్రం ఎవరికి ఇవ్వలేము. అది మన దగ్గర నుంచి కూడా తరిగిపోయినటువంటి సంపద. ఏదైనా పోతుంది, డబ్బులు కానీ, డ్రెస్సులు కానీ, జ్యువెలరీ కానీ, అవి ఎవరైనా దొంగతనం చేస్తే పోతాయేమో. కానీ మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరు దొంగతనం కూడా చేయలేరు. అది మీరు ఇంకా నలుగురికి పంచిపెట్టాలి. ఇప్పుడు సార్ ఎంత బాగా ఇంకా చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్ కూడా ఇప్పుడు చెప్పారు, ఆయనకి ఎంత హ్యాపీ అయింది. ఆయన దగ్గర నేర్చుకొని మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ రన్ చేద్దాము, ఇంకా నేను ఒక 10 మందికి హెల్ప్ చేయగలుగుతాను అంటే అప్పుడు మీ గురువులకు కూడా హ్యాపీ. మీకు నేర్పించినటువంటి టీచర్స్తో పాటు మీ పేరెంట్స్ కూడా అందరు హ్యాపీ అవుతారు. కాబట్టి ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నాను. అండ్ కోడంగల్లో కూడా మా స్టూడెంట్ బ్రాంచెస్ పెట్టారు. ఎంత ప్రౌడ్గా చెప్తున్నారు, నా చేతనే కట్ చేయించుకున్నాను. ఎంత ప్రౌడ్గా మీ సార్ చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో అలాంటి స్థాయికి ఎదిగి అట్లా మళ్ళీ మీ సార్ని, మేడంని మీరు ఇన్స్టిట్యూట్కి ఇనాగ్రేషన్స్కి పిలిస్తే వాళ్ళకి కూడా ఉంటుంది కదా, అదే మేము నేర్పించిన దానికి ఒక ప్రయోజనం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో నేను అనేది ఏంటంటే మీరందరూ కూడా ఫస్ట్ నేర్చుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా, మనం నేర్చుకొని వదిలేయకుండా మనం ఒక 10 మందికి మన వల్ల హెల్ప్ అయ్యేలాగా చేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టుగా. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉంటారు. 10,000 శాలరీ అయినా 5,000 శాలరీ అయినా అంటే మనం ఎప్పుడు కూడా ఎదగలేదు. ఫస్ట్ స్టెప్ వేయాలి, స్టార్ట్ చేయాలి. ఎక్కడ జాబ్ చేస్తుందో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు తప్ప మీకు ఎంత శాలరీ అని అడగారు. ఎక్స్పీరియన్స్ తోటి మీకు జాబ్స్ వస్తాయి. వచ్చిన జాబ్ని మాత్రం ఆపర్చునిటీ ఏది మాత్రం వదులుకోండి. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు 10,000 కావచ్చు, 1 year లోపు మీకు 1 lakh కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకున్న దాన్ని వేస్ట్ చేయకుండా అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అయిపోయింది, నేర్చుకున్నాం, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, మనకు మినిమం నాలెడ్జ్ వచ్చేసింది, మన పిల్లలకి చెప్పుకునేంత ఎడ్యుకేషన్ మనకు ఉంది అని వదిలేస్తే మాత్రం ఈ డేస్లో సరిపోదు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తేనే ఇల్లు గడపలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ డేస్లలో. ఇంకా మీరు ఇంకో 4-5 years వరకు మీ మ్యారేజెస్ అయ్యి అవన్నీ లోపు ఇంకా సిచ్యువేషన్స్ చాలా ఇబ్బంది. కాబట్టి మన స్టాండ్ పైన మనం నిలబడాలి, మన జాబ్ చేస్తూ మనం ఉండాలి.
మనం ఒకరికి హ్యాండ్ చాచకుండా మన ఖర్చులకైనా మనం జాబ్ చేస్తూ కష్టపడాలి. అందుకని మీరందరూ కూడా మంచి జాబ్ చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అప్పుడు నేను కూడా సర్టిఫికేట్ ఇచ్చిన ఆ రోజే నేను కూడా ప్రౌడ్గా ఫీల్ కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినారు. అన్నంతో ఆ పరమశివునికి అమర్నాథ్ ఈశ్వరునిగా అలంకరణ చేశారు. తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో ఆలయ అర్చకులు విజయ్ కుమార్ పంతులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భద్రేశ్వర దేవాలయంలోని శివునికి ఉదయం ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు సాయంత్రం ప్రదోష కాలంలో అన్నాభిషేకం చేసి అన్నంతో స్వామివారికి అమర్నాథ్ మంచులింగం అలంకరణలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.